హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నంతల ఫలం పొందాడు? ఎందువల్ల? ఆయన పని దేవుడు ఆశీర్వదించాడా లేదా? కారణం ఎవరి మాట విన్నాడు? దీవించబడాలనుకుంటున్నావా? ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? నీ నీ నువ్వు చేయు ప్రతి పని దీవెనకరంగా మార్చబడాలనుకుంటున్నావా? అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? నీవు ఆయన మాట విన్నాను. ఏం చేద్దాం? విందామా ఆయన మాట? లోబడదామా ఆయన మాటకు? గైకొందామా ఆయన మాట? నడుచుకుందామా ఆయన మాట ప్రకారంగా? అలా నడుచుకుంటే మన త్రోవలన్నీ కూడా ఆయన కృపాఖ్యామములే మన వెంట వస్తాయట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. 23వ కీర్తనలో చెప్తూ ఉంటాడు కదా, నా బ్రతుకు దినములన్నీ ఆయన కృపాఖ్యామములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. ఒక అద్భుతమైన నిబంధన చేసుకున్నాడు దావీదు. అయ్యా చిరకాలము యెహోవా మందిరంలో నేనేం చేయబోతున్నాను? నివాసము చేయబోతున్నాను. ఎందుకో తెలుసా? నా బ్రతుకు దినములన్నీ కృపాఖ్యామములే. ఏంటి? కృపయు ఖ్యామము నా వెంట వచ్చును. కృపయు ఖ్యామము నా వెంట వస్తుంది. నేను చిరకాలము యెహోవా మందిరములో ఏం చేయబోతున్నాను? నివాసం చేస్తాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. చేసుకుందామా తీర్మానం? ప్రభు దగ్గర ఉండటానికి, ప్రభుతో గడపడానికి, ప్రభుతో నిలవడానికి, ప్రభుతో నడవడానికి ఒక మంచి నిశ్చయిత మనం చేసుకోగలిగితే ఆయన కృపాఖ్యామాలు మనం వెంట ఉంటాయి. ఆయన కృప లేకపోతే ఏమీ చేయలేం. ఆయన కృప మనతో ఉంటే ఏమున్నా లేకపోయినా పర్లేదు. ఈ లోకంలో తల్లిదండ్రులున్నా, అన్నదమ్ములున్నా, అక్క చెల్లున్నా, ఒకవేళ లేకపోయినా పర్లేదు, ఎవరుంటేనో నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్ననో, ఏ బంధులైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైననో, ఎన్ని బాధలున్ననో, ఏ బంధులైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైననో, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా. హల్లెలూయా. ఎవరుంటే చాలు? అందమా? ప్రభువా నీ ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలు, నీ కృప నన్ను ఎంబడిస్తే చాలయ్యా, నీ కృప సత్యములు నాకు తోడుగా ఉంటే నాకు అదే గొప్ప భాగ్యం ప్రభు అని ఆయన సన్నిధిలో, ప్రభువా నీ కృపతో నన్ను నింపు, నీ కృప ఉంటే నాకు చాలు, లోకంలో ఏమున్నా లేకపోయినా పర్లేదని ఒక నిశ్చయత కలిగి ఈ చివరి గడియల్లో ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవదేవుడు నీకు నాకు మనందరికిచ్చి రాగల దినాల్లో ఆయన మహిమ కొరకు మనలందరినీ వాడుకొనుగాక. మీ అందరికీ వందనాలు. గత దినాల్లో
మీ జీవితాల్లో ఏమైనా మేలు చేస్తే ఆలస్యం చేయకుండా త్వరగా లేచి సాక్ష్యాలు చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యాహ్నం 1:30 అంటే అట్లీస్ట్ 2 గంటలకి అవిడి డౌన్ సెంటర్ నుంచి నరేంద్రపురం సెంటర్ వరకు క్రిస్మస్ ర్యాలీ ఉంది. మీ అందరికీ ఆహ్వానం. చక్కగా మేము కూడా క్రిస్మస్ ర్యాలీలో పాల్గొంటామని అంటే మీరు అందరు రావచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా గౌరవంగా కూడా ఉంటుంది. మంచి తెల్లటి బట్టలు వేసుకుంటారు మన పిల్లలు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ వస్తారు. ఇంచుమించు 200 మంది 300 మంది ఉంటారు. అందరూ నడిచి క్రిస్మస్ టోపీ పెట్టుకొని చక్కగా ట్రాక్స్ పంచిపెడుతూ, బైబిల్ పంచిపెడుతూ యేసుని గూర్చిన వార్త సకల జనులకు తెలియజేయటం జరుగుతుంది. 1:30 అంటే 1:30కేనా అక్కడ ఉండమన్నారు, కానీ అవ్వదని కొంచెం లేట్ అవుతుంది, తప్పదు, మరి వాక్యం చెప్పాలి కదా. కాబట్టి దయచేసి నేను ముందుగా మీకు తెలియజేస్తున్నాను, ఎవరైనా రాదలిస్తే మీరు భోజనం చేసి చక్కగా వస్తే క్రిస్మస్ ర్యాలీలో పాల్గొనవచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది. ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరూ మన కుర్రోళ్ళు చాలామంది మన సంవత్సరం వచ్చారు, చక్కగా పాల్గొన్నారు. కాబట్టి కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. అన్యుల మధ్యలో యేసును గూర్చిన వార్త ప్రకటించడం, ఎవడు ఎదురు తిరగకుండా, ఎవడు అడ్డగించకుండా దేవుని కార్యం జరగాల. అందరూ ప్రార్థన చేయండి. వీలైతే అందరూ పాలు పొందండి. సమయంలో మరి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్పాలా. పది గంటలకు 10:30కు మీరు ప్రార్థన స్టార్ట్ చేయాల, అందుకని ముందైతే రాలేను నేను. కాబట్టి ఆ రోజు మీకు క్యాలెండర్లు ఇవ్వబడతాయి, వాగ్దాన కార్డులు ఇవ్వబడతాయి. ఆ క్యాలెండర్కి మనం డబ్బులు తీసుకోవట్లేదు, ఎప్పటి నుంచో ఫ్రీగా ఇస్తున్నాం. కుటుంబానికి ఒకటి తప్పు చెప్పిన అవన్నీ మీకు ఇస్తాం. వాగ్దాన కార్డులు మాత్రం ఎవరు ఊరికిని తీసుకోకూడదు, అర్థమైందా? కార్డుకి డబ్బులు చెల్లించి తీసుకోవాలి. తప్పకుండా అందరూ సిద్ధపాటు కలిగి రండి. వాగ్దాన కార్డులు ఉంటాయి, క్యాలెండర్స్ కూడా మీకు ఆ రోజే ఇక్కడ ఇవ్వటమో లేకపోతే మన పిల్లలు మీ ఇంటింటికి ఇవ్వటమో జరుగుతుంది. మీకు ఆ క్యాలెండర్లు అందజేస్తాం. అలా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఉచితమైన మహాకృప చేత, నీ అపారమైన ప్రేమ చేత దినములన్నీ మమ్మలను కాపాడావు. నీ పాద సన్నిధిలో మేమంతా కలిసి చేరి నేను స్తుతించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇంతవరకు తండ్రి
నిత్యముగాక. ఆయన సన్నిధి కాంతి మన మీద మన బిడల మీద నిత్యము నిలుచును.